ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకందరికీ కూడా ఎంతో సంతోషము. ఎందుకని అంటే తల్లి శ్రీ సభ మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మన అల్లెపల్లి కానుక మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ మరిల్ జోజు రాయ్ గారి యొక్క పుట్టినరోజు కనుక ఈరోజు మనందరము కూడా సంతోషిస్తూ ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి పూజ బలి ఇచ్చేసినటువంటి పూజ గురువులకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ముందుగా మా విశ్వాస సభ ప్రొవిన్షియల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మలుగు రాజు గారికి, విల్సన్ ఫాదర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలుకున్నాం. అదేవిధంగా మా విశ్వాస సభ సెయింట్ పీటర్స్ ప్రావిన్స్ కౌన్సిలర్స్ అయినటువంటి వైస్ ప్రొవిన్షియల్ అయినటువంటి నిత్య సూచించిన ఫాదర్ గారికి, కొల్లి రాజు ఫాదర్ గారికి, యజ్వల్ ప్రసాద్ ఫాదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరం పలుకుతాం. అదేవిధంగా చేసినటువంటి మా విశ్వాస సభ గురువులకు, గుడ్ న్యూస్ గురువులకు, మేత్రాసన గురువులకు, అదేవిధంగా వివిధ సంఘాల నుండి వచ్చిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా స్థానిక సంఘస్థులకు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇరుపల్లి కానుక మాత నూతన దేవాలయ శంకుస్థాపనను మనందరము కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ శుభ తరుణంలో దేవాది దేవుడు ఆ గొప్ప కార్యాన్ని విజయవంతం చేయమని కోరుతూ, మరి మనందరము కూడా ఆ నూతన దేవాలయ నిర్మాణము కొరకు అందరము కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాం. మరొకసారి ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని మనందరి కొరకు, వారి కొరకు సమర్పించి ప్రార్థించమని మరిజు సార్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కోరుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల ఒకటకు మన పాపములను ఒప్పుకొందము. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం దేవుని యొక్క వరం. ఆ జీవితాన్ని సార్థకం చేయవలసినటువంటి బాధ్యత ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడికి సమర్పణ చేయవలసినటువంటి బాధ్యత మనకుంది. ఇదిగో ఈనాడు ప్రత్యేకంగా నా జన్మదినాన్ని జరుపుకుంటూ దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అదే సమయంలో నాలో ఉన్నటువంటి లోటుపాట్లను దయతో మన్నించమని ఈ సమయంలో వేడుకుంటూ, ఈ పుణ్యక్షేత్రంలో ఈనాడు మనం చేపట్టబోతూ ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం, నూతన దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయం ఎల్లవేళలా మనకు దొరకాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయం కాబట్టి, పవిత్రమైనటువంటి కార్యం కాబట్టి, మనం కూడా పవిత్రంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడికి ఇచ్చే కానుక పవిత్రంగా ఉండాలి కాబట్టి, మన హృదయంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి చీకటి శక్తులను
దుష్ట శక్తులను తొలగించి తన వెలుగుతో నింపమని ఆ ప్రభువును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తప్పు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత ఇతరులకే నా పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మా కొరకు మనపైన సర్వేశ్వరుని ప్రార్థనలను వేడుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతలను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. యువతి గర్భవతి అయి ఉన్నది. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మరల అహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళం క్రింది నుండి అయినా లేక ఆకాశము పై నుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును.
నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశస్థులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలని కాబోలు, నా దేవుడు కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీవు బలిని సమర్పణను కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటను ఆలకించుటకు నాకు చెవులొసగితివి. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. అప్పుడు అంటే లేఖనములో నన్ను గురించి రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదులో పదిలముగా నిలిచి ఉన్నది. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. భక్త సమాజంలో నేను నీ రక్షణను ప్రకటన చేసితిని. ప్రభు నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ రక్షణను గూర్చిన శుభసమాచారమును నేను పదిలముగా దాచించలేదు. నీ నమ్మదగిన కలమును, నీ సహాయమును నేను వెంటనే జనులకు తెలియజేయుచునే ఉంటుంది. నీ కరుణను గూర్చియు నీ విశ్వాసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చెప్పుచునే ఉంటుంది. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణం చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లాడను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిది, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇక వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వాటితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వారి స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు వచ్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడుతుంది. ఇది ప్రభువు వాక్కు. యేసునికి వందనములు.
ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొక్కకు పంపబడింది. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టాము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లని, పవిత్రాత్మ నీపై వెలిచేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించు. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టూ మాకు ఎలిజబెత్ చూడు, ఆమెకు వయసు మళ్ళినది కదా, కొట్టాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును కాక అని. అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాత్మీయుడు మిగిలి ప్రియులకు క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మంగళవార్త మహోత్సవం యొక్క శుభాకాంక్షలు ఎంతో ప్రేమతో తెలియజేస్తున్నాము. మనందరం ఈరోజు ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఉండడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు, మరి జూజి ఫాదర్ గారు ఈరోజు తన యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నారు. ఈ యొక్క సమయంలో ఫాదర్ గారికి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమతోనూ ప్రార్థనతోనూ. అలాగే ఈ యొక్క దివ్య పూజాబలిలో మనం ప్రత్యేక విధముగా ఫాదర్ గారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, ఫాదర్ గారి యొక్క సహోదరి సహోదరులను అందరినీ గుర్తించుకొని వారి కోసం మనం ప్రత్యేక విధంగా మంచి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ యొక్క దివ్య పూజాబలిలో ఈరోజు జరగబోయే ప్రతి ఒక్క కార్యాలన్నిటినీ సమర్పించుకొని మనం ప్రతి విధంగా ప్రార్థన చేద్దాం. పుష్పరావు ఫాదర్ గారు పూజ తొందరగా చెప్తే సమయం వేసి మనం ముగిస్తాము. మీ యొక్క జీవితం కాకపోతే అనేక
జన్మదినం అంటే ఓకే ఇంకా మీరేం మాట్లాడనవసరం లేదు, మాట్లాడితే నా కనెక్షన్ పోతుంది. మన యొక్క జన్మదినం, ఆ జన్మదినం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు తెలుసా? మొదటిసారి మనము ఏడ్చినటువంటి రోజు, అలాగే ఎంతో కష్టపడి మనకు జన్మించినటువంటి ఏముంది అని అడిగితే, నేను మొట్టమొదటిసారిగా రీజెంట్గా మరిజోరి ఫాదర్ గారి దగ్గర ఒక బ్రదర్ గాను రీజెంట్ గాను పనిచేస్తున్నాము. అప్పుడు ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పిల్లలు ఎవరికీ తెలియదు. ఇదొక పెద్ద అడవి. అమ్మ, ఇది దేవుని యొక్క చిత్తము, మన చిత్తము కాదు అని అంటారు. ఆ రోజు నుంచి లేకపోతే కొన్ని సంవత్సరం నుంచి నేను ఫాదర్ గారితో కలిసి నా యొక్క జీవితాన్ని పంచుతున్నప్పుడు కూడా ఆయన యొక్క జీవితం ద్వారా మనందరికీ చెబుతున్నది లేకపోతే చూపిస్తున్నది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఈ మాట చెప్పిన నాకు గుణగాథాన్ని చెప్పి ఆ యొక్క మాటని శిరస వహించి ఆమె మనకి తన యొక్క కుమారుని ప్రసాదించినప్పుడు Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్యావతార పరమ రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవి చూడ కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మలో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియ మాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కళంక గర్భమునందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకిచ్చిన వాగ్దానములు నెరవేరినట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించినట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. మేమందరము కలిసి నిన్ను స్తుతించుటెట్లనగా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యము. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించదము, మీరు తాను చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించును గాక. నీవు ఎన్నుకోయిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధనులని అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యంతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివేదిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీతో సఖ్యపరచు ఇవని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మిత్రుని సభను మీ సేవకులకు, మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని
తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రార్థింప శాసనము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవమును దయచేయునుగాక. సోదరులను ఉన్నాము. అదే విధముగా అల్లిపల్లి కానుకమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ మరి జోసిరాయ్ గారి యొక్క జన్మదిన వేడుకల ద్వారా ఈ దీవెన పూజను మనందరము కూడా సమర్పించుకొని ఉన్నాము. ముఖ్యంగా మా విశ్వాస సభ నూతన దేవాలయ నిర్మాణం కొరకు ప్రార్థించినటువంటి